హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. మా జెన్యూన్ రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నాదానియా సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నాదానియా అంటే ఇన్నోసెన్స్ అని అర్థం. ఈ నాదానియా సినిమా గురించి చెప్పాలంటే సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. డబ్బులు బాగా ఎక్కువయ్యి ఈ సినిమా తీసినట్లున్నారు. ఈ సినిమా కింది స్థాయి వాళ్ళ కోసం తీసింది కాదు, పెద్ద స్థాయి వాళ్ళ కోసం అయితే తీశారు. కానీ వాళ్ళకు కూడా అది అర్థం కాదు. ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే హీరోయిన్ వాళ్ళు పెద్ద రిచ్ ఫ్యామిలీ. ఆమె తల్లిదండ్రులు సరిగా కలిసి ఉండరు. దీంతో హీరోయిన్ తన ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటుంది. హీరోయిన్ తన ఫ్రెండ్స్తో ఒకానొక సమయంలో తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెబుతుంది. దీనితో అదే కాలేజీలో స్కాలర్షిప్పై చదువుతున్న మిడిల్ క్లాస్ వ్యక్తి అయిన హీరోను బాయ్ ఫ్రెండ్గా వారానికి 25,000 చొప్పున అద్దెకు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? ఆ హీరో హీరోయిన్ల మధ్య జరిగే సన్నివేశాలతో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాలో రిచ్ కిడ్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూపించడానికి ప్రయత్నించారు, కానీ అది రియాలిటీకి దూరంగా ఉంది అనిపించింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్కి ఇది మొదటి సినిమా. మొదటి సినిమాలో జస్ట్ ఓకే అనిపించాడు. సినిమాలో మిడిల్ క్లాస్ పర్సన్ అయిన హీరోను తక్కువగా చూసి ఇన్సల్ట్ చేసే కొన్ని సీన్లు, ఎంత రిచ్ పర్సన్స్ అయినా కొడుకే కావాలనుకుంటారు అనేది సినిమాలో చూపించడం జరిగింది. క్లైమాక్స్ కన్నా ముందు హీరోకి అతని తండ్రికి మధ్యన జరిగే 5 నిమిషాల సంభాషణ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ పరంగా విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. 2 పాటలు బాగున్నాయి. ఇక అంతే, అంతకన్నా చెప్పుకోవడానికి సినిమాలో ఏమీ లేదు. సినిమాలో ఖుషీ కపూర్ నటన ఏమీ బాగాలేదు. సినిమాలో కథ లేదు, కథనం లేదు, స్క్రీన్ ప్లే అస్సలు లేదు. సినిమా మొత్తం బోర్ కొడుతుంది. క్యారెక్టరైజేషన్ ఎందుకు అలా డిజైన్ చేశారో అర్థం కాదు. అసలు ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాదు. నాకైతే ఏ రకంగానే ఈ సినిమా కనెక్ట్ అవ్వలేదు. అనవసరంగా ఆ సాంగ్లు ఎందుకు పెట్టారో అర్థం కాదు. సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు ఎవరికైనా నచ్చి ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి.